మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సచివాలయాల ప్రక్షాళనకు కూటమి సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 15,000 సచివాలయాలు 1.26 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్క కార్యాలయంలో 4 నియమించి మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందుకు గాను ముందుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా నియమించారు. దశల వారీగా అన్ని శాఖల్లోనూ సర్దుబాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, శాఖల వారీగా సర్దుబాట్ల గురించి డీటెయిల్స్ ఏంటి? ట్రైనర్స్ని మొత్తం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నారో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారో దాదాపుగా 126,000 మంది ఉన్నారు. ఒక్కొక్క విభాగానికి సంబంధించి 10 నుంచి 14 మంది వరకు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీటన్నిటికి సంబంధించి ప్రక్షాళన చేయాలని చెప్పి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముందుగా చూసుకుంటే కనుక ఇరిగేషన్ విభాగానికి సంబంధించి దాదాపుగా 6 నుంచి 8 మంది కేటాయించాలనేది ప్రధానంగా ఏజెండా కనిపిస్తా ఉంది. మొదటగా ఇరిగేషన్ అలాగే ఏఈలుగా నియామకాలు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. మొదటి విడతగా దాదాపుగా 660 మందిని బదిలీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క సచివాలయానికి సంబంధించి దాదాపుగా 10 నుంచి 14 మంది వరకు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం ఉన్న సచివాలయ సిబ్బందిని పూర్తి స్థాయిలో తగ్గించి వివిధ విభాగాలకు సంబంధించి ఏదైతే అనేక శాఖలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా 149 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించి ఒక్కొక్క శాఖకు సంబంధించి కూడా కొంతమందిని సర్దుబాటు చేయాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ విభాగాలు అంటే ఇరిగేషన్ విభాగానికి సంబంధించి 660 మందిని కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.